నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ మండల ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్న జనగామ జిల్లా కలెక్టర్ రజావన్ బాషా షేక్. డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మహన్ సగిలి. రేగోడ్ పిహెచ్సిని సందర్శించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. విజయవంతమైన సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ హర్షం వెలిబుచ్చిన మంత్రి తుమ్మల. శంషాబాద్ మండల కార్యాలయంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన చివరి సర్వసభ్య సమావేశంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ప్రస్తుత పాలకవర్గ చివరి సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో అందరూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలందరూ బాగా పనిచేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, అలాగే రాబోయే కాలంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవలు అందించి మళ్లీ మనందరం కష్టపడి అధికారంలోకి వచ్చేలా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జెడ్పీటీసీ ధన్వీరాజ్, మండల ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. బుధవారం నాడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జనగామలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసైతే సమాజానికి చాలా ప్రమాదమని పేర్కొన్నారు. అలాగే అతిగా మొబైల్ ఫోన్ వాడకం కూడా విద్యార్థుల ఏకాగ్రతను నశింపజేస్తుందని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలను ఉపయోగించినా, క్రయ విక్రయాలు చేసినా తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీసీసీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీలు అంకిత్ కుమార్, శంక్వార్, భీమ్ శర్మ, నర్సయ్యలు తదితరులు పాల్గొన్నారు. और एंटी ड्रग्स అనేది అడిక్షన్గా వెళ్తే ఇంకా సమాజానికి చాలా ప్రమాదకరం. సరే అతనికి మరియు అతని ఫ్యామిలీకి, సమాజానికి అన్నిటికీ కూడా హానికరం. సో ఒక పర్సన్ యొక్క థింకింగ్ ఎబిలిటీ, అతని యొక్క బ్రెయిన్ ని, అతని యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీ అన్నిటినీ కూడా డ్రగ్స్ అనేది అతన్ని ఆ కన్స్ట్రక్ట్ నుంచి దూరం చేశారు. ఇందాక సైకాలజీ గారికి చాలా డిఫరెంట్ గా చాలా వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. నాట్ జస్ట్ డ్రగ్స్, మొబైల్ ఫోన్స్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ కానీ, ఈవెన్ ఇఫ్ యు సీ యువర్ ప్లేయింగ్ విత్ 24/7 మొబైల్ ఫోన్స్ ఆడడం వల్ల ఫోకస్. బుధవారం కలెక్టరేట్లోని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మహన్ సగిలి పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాఫ్ డయేరియా కార్యక్రమం అమలు, జిల్లాలో డయేరియా వ్యాధి బారిన పడిన వారి వివరాలు, జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, మంచినీటి పరీక్షలు, తాగునీటి పైపుల తనిఖీ, లీకేజీలు, మరమ్మతుల పనులు, మంచినీరు బ్యాంకుల క్లోరినేషన్ ప్రక్రియ, గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాల వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా చర్చించారు. OHS లో డైరెక్ట్‌గా ట్యాప్ నుంచి రెండు తీసాం సార్. OHS కూడా తీసాం సార్. OHS లో టూ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అది ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది? బోత్ ఆర్ కామన్లీ అంటే మీన్ కంటామినేటెడ్ వాటర్ లో బై సారీ ఇది అది కూడా వచ్చింది సార్. అది దగ్గర వాడు పేడ అది వేస్తారు సార్. అంతా డర్టీగా ఉంది సార్. అక్కడ లీక్స్ కూడా ఉన్నాయి సార్. చూసారా? క్లీన్ చేయమని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ ఇచ్చాం సార్. శుభ్రం చేసేసి శానిటేషన్ అది మెయింటైన్ చేసి చెప్పాను సార్. ఇమీడియట్గా చేశాను సార్. శానిటేషన్ ఫోటోస్ ఉన్నాయా సార్? క్లీనింగ్ చేసేటువంటి ఫోటోస్ ఉన్నాయి, ట్యాంక్ క్లీనింగ్ ఉన్నాయి సార్. శానిటేషన్ కూడా ఉంది సార్. అట్లా తెలుస్తుంది శానిటేషన్ అయితే స్టాప్ చేసేసి 10 days వరకు ట్యాంక్ ద్వారా వాటర్ వచ్చేసారు. ఈ లోపల మనకి ఒక 5 డౌట్ఫుల్ ఉన్న ఏరియా లైన్ మార్చుకున్నారు సార్.
సౌత్ సైడ్ లైన్ కూడా వేసి కొత్త లైన్ వేసేసాం సార్. నెక్స్ట్ బెండపూడి సోర్స్ బెండపూడిలో ఫస్ట్ టైం చేసిన వెల్స్ ఉన్నాయి సార్ దగ్గరలో. అప్పుడు ఎక్కువ నీళ్లు రుద్దులు తాగుతారని ఇమీడియట్గా 10 మందికి వచ్చినా కానీ వెల్స్. మెదక్ జిల్లా రేగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ముందుగా సిబ్బంది హాజరు పట్టిక, ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించే విధంగా దృష్టి సారించాలని, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నుండి ప్రజలను రక్షించాలని, పరిసరాల పరిశుభ్రత, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆసుపత్రిలోని ప్రసవాలు జరగాలని, ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రవీణ్ కుమార్ ఎవరండి? ప్రవీణ్ కుమార్ ఎంతమంది పెడుతుంది? ఏ కమ్యూనిటీ వాళ్ళు? కమ్యూనిటీ క్యాస్ట్ ఏం చేస్తున్నారు? ఈ అనేమిక్ కేసెస్ ఇది కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి. ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అందరూ లీవ్లు పెట్టుకొని పోతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్ రన్ను పర్యవేక్షించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 17,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మంచిర్యాలలో కలెక్టర్ కుమార్ దీపక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతరత్ర మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలను అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని, అసాధారణ ప్రవర్తన కలిగిన విద్యార్థులను గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకురావాలని తెలిపారు. అనంతరం కార్యక్రమం సంబంధిత గోడపత్రులు, కరపత్రాలను ఆవిష్కరించి అందరిచే మాదక ద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. మొత్తం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్స్లో, ఈజీఎస్ సైట్స్ దగ్గర అన్ని చోట్ల డ్రగ్ అబ్యూస్ గురించి, ఇలీగల్ ట్రాఫికింగ్ గురించి అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. అండ్ ఈరోజు నా తరఫున నాతోటి అండ్ గవర్నమెంట్ తోటి ఒకటే విజ్ఞప్తి, అందరికీ ఎవరికైనా డ్రగ్ తీసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ డాక్టర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఫ్రీగా దాని గురించి ట్రీట్మెంట్ వస్తుంది. ఇంకా ఒకటి వాళ్ళ గురించి కూడా మనము మొత్తం ఇన్ఫర్మేషన్ సెక్రెట్గా పెడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సోషల్ ఈవిల్కి ఖచ్చితంగా మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి ఇరాడికేట్ చేయాలి. దాని గురించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర పాల్గొన్నారు. కాలేజు, స్కూల్ వంటి ప్రాంతాల్లో పోలీసు నిఘా పటిష్టం చేశామని, స్కూల్ కాలేజీలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. That we all have to come together, అందరూ కలిసి పనిచేస్తే డెఫినెట్లీ ఈ సొసైటీని డ్రగ్ ఫ్రీగా మార్చొచ్చు. సో ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆల్సో ఇస్ దట్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. అంటే ఎక్కువ ఫోకస్ మనం ప్రివెన్షన్ పైననే పెట్టాలి అనేది. ప్రివెన్షన్ అంటే ఏంటి? ఎక్కడెక్కడ గంజాయి సరఫరా ఉంటుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, తర్వాత మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరైనా దీని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, లేదా వాళ్ళకి తెలియకుండా కొన్ని చోట్ల అడిక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఈ గాంజాయి గురించి కానీ రకరకాల ఏదైనా ఉంది అంటే ప్లీజ్ డోంట్ హెజిటేట్. ఇది ఎవరికైనా చెప్పితే ఏమైపోతుందో అని మీరు ఎవరు కూడా ఆలోచన చేయొద్దు. మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా దీంట్లో ఏదైనా అడిక్షన్ అయి ఉన్నారని మీకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కానీ, మీ స్కూల్ కానీ, వేరే కాలేజ్లో ఎక్కడైనా ఏదైనా అడిక్షన్స్, ఎవరైనా గాంజాయికి అలవాటు అయి ఉన్నారని మీకు తెలిస్తే దయచేసి అది ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే చెప్తే ఏమైపోతుందో, కేసు అవుతుందా, అది ఇది అని మీరు ఆలోచన చేస్తే ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ లైఫ్. చిన్నప్పుడే అది సరిది కరెక్షన్ చేసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండదు. సో మీ తరపు నుంచి కోఆపరేషన్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన షాన్ మెహన్ సగిలి బాల త్రిపుర సుందరి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయం ఈవో విజయభాస్కర్ రెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణకొమ్మంతో జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకుల వేద మంత్రాలతో ఆశీర్వదించారు. బెల్లంపల్లి వౌంటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు. ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినా, విక్రయాలు చేసినా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, బెల్లంపల్లి టౌన్ సీఐ దేవయ్య, ఎస్ఐలు డి రమేష్, నరేష్, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఇప్పటి వరకు బెల్లంపల్లిలో ఒక 5 కేసులు నమోదు చేసి దాదాపు 10-12 మందిని మనం జైలుకు పంపడం జరిగింది. చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. అందువల్ల మనము ఇలాంటి మహమ్మారిని నిర్మూలించడానికి మీరందరూ, ప్రజలు, ఇక్కడ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, ఇది గమనిస్తున్న వాళ్ళు అందరూ సహకరించాలి. అందరూ ఈ గంజాయి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చెప్పాలి. ఇది మీ బాధ్యత, ఇది సమాజం బాధ్యత. గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఏ జ్యూరిస్డిక్షన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా వాళ్ళకి చెప్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాగా దీని వ్యాప్తి అయిపోయింది. దీని యొక్క ఇంపాక్ట్స్, గంజాయి సేవించడం వల్ల, తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే, దీన్ని మానసికంగా, తర్వాత శారీరకంగా, అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా. తర్వాత మన శరీరం పై కూడా ఉంటుంది. ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీర్యం అయిపోతాయి. ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందంటే దానికి తొందరగా అడిక్ట్ అవుతారు. తర్వాత దాన్ని మానుకోలేకపోతారు. తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి రాక్ సిరామిక్స్ లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చేస్తున్న ఆందోళన 15వ రోజుకు చేరుకుంది. కంపెనీ గేటు ముందు సిరామిక్స్ కార్మికులు అర్ధనగ్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి ఉపాధ్యక్షులు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ యాజమాన్యం గుజరాత్, బీహార్, ఒరిస్సా నుంచి
కార్మికులను తీసుకొచ్చి కంపెనీ చుట్టుపక్కల ఉండే కార్మికులను తొలగించేస్తున్నారని అన్నారు. నష్టాల పేరుతో అబద్ధాలు చెప్తూ జాయింట్ లేబర్ కమిషనర్ మాటను కూడా లెక్క చేయకుండా యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. తక్షణం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో అన్ని రంగాల కార్మికులతో కలిసి గేటు ముందు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. పబ్లిక్ లా మరి రోడ్డు మీద సిఐటి కార్యక్రమం చేస్తారే, ఏదన్నా కార్యక్రమం తలపెడితే ముందుగా యాజమాన్యానికి, ఆర్టీఓ గారికి, డిఎస్పీ గారికి తెలియజేసే మాత్రం కార్యక్రమం చేస్తారు తప్ప మేమేమి లోపగారిగా చేసే పరిస్థితి సిఐటికి ఎప్పుడూ లేదనేది మాత్రం సిఐటి యాజమాన్యం గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత చరిత్ర చూసుకుని జిల్లాలో అనేక యాజమాన్యాలు కార్మిక నాయకత్వంతో చర్చించి యాజమాన్యం కార్మికులు ఒప్పందంతో ఫ్యాక్టరీలో పని కల్పించడం జరిగింది. ఈ విషయాన్ని పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా గతంలో కూడా ఇదే విధానం అవలంబిస్తే ఇదే విషయాన్ని మేము ఢిల్లీ పార్లమెంట్ వరకు కూడా తీసుకెళ్ళాం. మన కార్మిక నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆ విషయాన్ని ఢిల్లీ పార్లమెంట్ లో లేవనెత్తారు. అంతవరకు పోకుండా యాజమాన్యం ముందుగా మేల్కొండి కార్మికులతో చర్చలు జరిపి తమ విధులకు తీసుకోవాలని, లేని ఏడల కార్మికులకు అంతా కూడా జిల్లా వ్యాప్తంగా గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుండి యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తుందని, లేని ఏడల ఈ యాజమాన్యమే జరిగే పరిణామాలకు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేదలు, అమాయక ప్రజల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1982లో తీసుకురాబడిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వల్ల ఎంతో మంది అమాయక ప్రజల భూములు సంరక్షింపబడ్డాయని, అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఈ యాక్ట్ను రద్దు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పునరుద్ధరించి అమాయక ప్రజలకు అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. అమాయకులకు సంబంధించినటువంటి భూముల్ని, ఆస్తుల్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు విపరీతంగా ఆక్రమిస్తారు. ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో ఆర్థికంగా, తర్వాత ల్యాండ్స్ని ఆక్రమించేటటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల నుంచి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు కాపాడడం కోసం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982 అనేటటువంటి పేరుతోటి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవరి భూమి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఆక్రమించుకున్నటువంటి భూములన్నిటిని కూడా ఈ యాక్ట్ తోటి లాక్కొని తిరిగి బాధితులకు ఇస్తారు. ఇదంతా కేవలం 6 నెలల కాలంలో మాత్రమే జరిగేటటువంటి అంశం. సంవత్సరాల కొద్దీ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. తర్వాత లక్షల కొద్దీ కోర్టు ఫీజులు కట్టేటటువంటి పరిస్థితి లేదు. కేవలం 15,000 రూపాయల కోర్టు ఫీజు తోటి ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేయచ్చు. దీన్ని 6 నెలల కాలం రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. యాక్ట్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేయాలంటే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం కావాలి. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత రిపీల్ ది యాక్ట్ అని ఇంకొక చట్టం చేయాలి. అట్లా చట్టం చేసినప్పుడు మాత్రమే ఆ చట్టం రద్దు చేసినట్టుగా పరిగణించబడుతుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలో జడ్పీహెచ్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని
డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాజనగర్ సర్కిల్ పరిధిలోని వెటనరీ కాలేజ్లో ప్రపంచ డ్రగ్స్ దినోత్సవ సందర్భంగా అవగాహన సదస్సును రాజనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజనగర్ జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అలా అంశాలపై అన్ని విధాలుగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. Raise awareness about the AIDS and hepatitis epidemics, strength HIV and hepatitis prevention program. ఈరోజు వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా వెటర్నరీ యూనివర్సిటీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్ వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అటెండ్ చేయటం, తర్వాత వాళ్ళందరూ గుడ్ పార్టిసిపేషన్ చూడటం, దీని తర్వాత ఇప్పుడు ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో. మాకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. దీంట్లో ఎన్సీసీలో ఎన్ఎస్ఎస్లో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్గా మొన్న కూడా 23 పీపుల్ ఎలక్షనీరింగ్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. హాస్టల్స్లో కూడా వాళ్ళే వెల్కమ్ చేస్తున్నారు. మా హాస్టల్స్కి వచ్చి మీరు ఒకసారి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలా, డాగ్ స్క్వాడ్తో తర్వాత వాళ్ళు చెకింగ్ కోసం వచ్చి మాతో పాటు మీరందరూ పార్టిసిపేట్ కావాలా. ఆ యూనివర్సిటీ మొత్తం కూడా మేము ఆల్రెడీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మేము మా యూనివర్సిటీలో డ్రగ్ అనేది లేదు, ఉండదు అని. అదే విధంగా కంటిన్యూ చేయడానికి మా తరఫు నుంచి వాళ్ళంతటా ముందుకు వచ్చి మమ్మల్ని అడుగుతున్నందుకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. శంషాబాద్ ఆర్జీఏ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రదీప్ అనే కానిస్టేబుల్ బుద్వేల్లోని తన ఇంటి ఎదురుగా నివసిస్తున్న మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి, వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అనంతరం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించారు. గత ఏడాది ప్రదీప్ మరో వివాహం చేసుకున్నాడు. బుధవారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం కేసు వివరాలను ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబుతో కలిసి మీడియాకు వెల్లడించారు. తేదీ 26/6/2024 సంవత్సరం సాయంత్రం సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎడ్బిఆర్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు. ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెలియపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫోటో ఎట్లాంటిది
ఉన్నాడు, అడిగినప్పుడు అలా చేసుకుంటా అని చెప్పాను. అందుకని అది ఇంకా డీప్గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది. మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు విద్యార్థులు ప్రజలు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ ఇంద్రప్రసాద్ కోరారు. బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కోఆర్డినేటర్ డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మాల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. నాన్ అవైలబుల్ శిక్షలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు అంటే ఒకవేళ దొరికితే సపోజ్ గంజాయితో దొరికితే 3 నెలలు నాన్ అవైలబుల్ మన ఇదైతుంది రిమైండ్, అంటే అప్పటిదాకా వాళ్ళకు బెయిల్ దొరకదు. విద్యార్థులైనా ఎవరైనా వాళ్ళ జీవితం అందులో ఒక్కసారి వెళ్ళిందంటే దాదాపుగా అన్ని తీరులో వాళ్ళకు నష్టం జరుగుతుంది. దానికోసం ఏం చేసింది, చట్టాల ఆధారంగా అన్ని తీరుల ఇప్పుడు ఏమంటే 3-4 రకాల ఇవి ఉంటాయి అన్నట్టు. ఈ ద్రవ్యాలు మన మాదక ద్రవ్యాలని దాంట్లో ఒకటి ఏమంటే ఫస్ట్ పఫీన్ అని ఉంటుంది. పఫీన్ దాంట్లో ఏమంటే హీరాయిన్ అది దాంతో తయారు చేస్తారు. గంజాయి ఉంటుంది, కెనాబిస్ అంటారు, సిరస్ అంటారు, దీన్ని మళ్ళీ కొందరు భంగ్ అంటారు. మళ్ళీ తర్వాత కొకైన్ అని ఉంటుంది. కొకైన్లో ఏంటి బ్రౌన్ షుగరు, మార్పాజన అనే ప్లాంట్ నుంచి కొకైన్ ప్లాంట్ నుంచి కొకైన్ ప్లస్ మనకెందుకు అనుకునే బదులు సమాజం కోసం మన బాధ్యతగా కొంత మనము ప్రతిభాన్ని ఎన్లైట్ చేసుకుంటే వాళ్ళకి చెప్పుతూ ఆ తోవలో పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు క్రమశిక్షణ అనేది ఫస్ట్ నుంచి వస్తుంది. మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆచార్యులు ఉన్నారంటే మీరు వాళ్ళకి చెప్తేనే కదా మొక్క ఉంటుంది. ఆ మొక్కని కొద్దిగా మొక్క ఈ వంగిత తప్ప మానైనాక వంగదు. సో దాన్ని ఏం చేయాలి, ఇప్పటి నుంచే మీరేమన్నా చూసుకోవాలి. ఇంకా ఎక్కువ చెప్పాలంటే చదువుకొని క్రమశిక్షణతో పైకి రావాలంటే చదువే ముఖ్యం. లేకుంటే చదువు లేని ఏది లేదు. వీటి అన్నిటి క్రమశిక్షణగా ఏమంటే ఈ బానిస ఇటువంటి మారక ద్రవ్యాల వినియోగం అవి ఇవి మానుకొని చదువుకొని పైకి రావాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందరూ బాధ్యతగా తీసుకొని మంచి సమాజాన్ని తయారు చేద్దామని ఆశిస్తాము. అందరం కలిసికట్టుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శంషాబాద్ మండల ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్న జనగామ జిల్లా కలెక్టర్ రజవాన్ బాషా షేక్. డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మహన్ సగిలి. రేగోడ్ పిహెచ్సిని సందర్శించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. విజయవంతమైన సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ హర్షం వెలిబుచ్చిన మంత్రి తుమ్మల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ తెలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.